దేవుని కృపను బట్టి ఆయన తన కాపుదలలో మరొక శనివారంలో మనందరం కూడా కలుసుకొని దేవుని కనపరచడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నెలలో ఇది 3వ శనివారం. మొదటి శనివారం మనం ఎవరి గురించి ధ్యానించాం? పోయిన శనివారం యోనా గురించి, ఈ శనివారం బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు నేను, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలండి. 5-6 వచనాల్లో చదవబడినటువంటి ఈ మాటలో యాజకులైనటువంటి జకర్యా అలాగే ఎలిజబెత్ అనబడేటువంటి ఇద్దరు గురించి మనం విన్నాం. ఈ ఎలిజబెత్ అలాగే జకర్యా అనబడేటువంటి వారు దేవుని సన్నిధిలో వారు యాజకత్వం చేసేటువంటి పని కలిగిన వారు. అంటే మన పరిభాషలో, మనకు తెలిసినటువంటి భాషలో వారి ఇరువురు కూడా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, ఇరువురు కూడా దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. అయితే వీరి పరిచర్య ఎలా ఉంది, వీరి వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు 6వ వచనం వారి గురించి రాయబడిన మాట ఏమిటంటే, వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి అదండి. సేవకులు అని పిలువబడుతూనే వారిలో ఉన్నటువంటి మరొక మంచి గుణ లక్షణం ఏంటంటే నిరపరాధులు అని పిలువబడతా ఉన్నారు. అంత మాత్రమే కాక వారు దేవుని యొక్క ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఉండిరి. ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక ఆ పాపాన్ని వారు విసర్జించిన వారై, ఆ పాపానికి వారు దూరంగా ఉంటూ దేవుడి యొక్క ఆజ్ఞల్ని గైకొంటూ దేవుడి యొక్క మాటను మేరకుండా దేవుడి ఆలోచన ప్రకారంగా వారి జీవితాన్ని గడుపుతూ వస్తూ ఉన్నారు. వీరి గురించి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే వీరు నిరపరాధులు అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వీరు నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నీతిమంతులై ఉన్నారు. మంచిదే. కానీ వీరి జీవితంలో పొందుకున్నటువంటి ఫలభరితం ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే దాని క్రింద వచనంలో చూస్తే, ఎలిజబెత్ వడ్రాలైనందున వారి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన. చూసారా, వీరిద్దరు దేవుని పరిచయం చేస్తూ ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులను పిలువబడతా ఉన్నారు. వీరి జీవితంలో వీరు వృద్ధాప్యము అంటే దినములు గడిచిన వృద్ధులయ్యేంత వరకు కూడా వీరి జీవితంలో బిడ్డలు లేరంట. గర్భఫలానికి వారు దూరంగా ఉన్నారు. దేవుడు వారి యొక్క కనికరాన్ని చూపించలేకపోయారు. వారు చేస్తున్న భక్తిలో ఏమైనా లోపం ఉందా, వారు చేస్తున్న భక్తిలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా అంటే ఆయనే ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే వారు నిరపరాధులు అంటున్నాడు. రెండోది వారు నీతిమంతులు అంటున్నాడు. మంచి మాటలు వారి గురించి పలుకుతూ వారి జీవితంలో లేని కొరత, వారి లేని లోటు కూడా దేవుడు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడు చాలాసార్లు
మన భక్తి జీవితంలో కొరతలు, కొదువులు, అక్కర్లు, అవసరతలు చాలా ఉంటాయి. కానీ దేవుడు తన చిత్తానుసారమైనటువంటి నిర్ణయం చొప్పున జరిగించే వరకు కొన్నిసార్లు మనం వేచి ఉండలేదు. కొన్నిసార్లు మనం ఆ భక్తిని కొనసాగించలేదు. ఈ ఎలిజబెత్ అలాగే జకర్యా అనబడేటువంటి వారి గురించి ఆయన వారు తిరుమల గడిచిన వృద్ధులైనటువంటి ముసలితనం వరకు కూడా ఎక్కడ కూడా వారి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్టుగా కానీ, ఎక్కడ కూడా వారి సాక్ష్యాన్ని ఏమాత్రం కూడా పాడు చేసుకున్నట్లుగా కూడా ఎక్కడ కూడా కనపడలేదు. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వారు నడిచినటువంటి వారుగా ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమమైన పాపమై ఉన్నప్పుడు ఆ పాపానికి వారు దూరంగా ఉన్నారు. వారి నోటితోటి ఎక్కడ కూడా దేవుడి గురించి కానీ, దేవుడి దృష్టికి ప్రతికూలంగా వారి నోటి ద్వారా పలికిన మాట ఏది కూడా కనపడలేదు. ఎందుకు ఈ మాట అనగలుగుతున్నారంటే దేవుడే పలుకుతున్నాడు. వారు నిరపరాధులు, రెండోది వారు నీతిమంతులు. దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే వారు నిరపరాధులు, నీతిమంతులే. కానీ వారి జీవితంలో గర్భఫలం అనేది లేదు. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగని వారు ఏమైనా ప్రార్థించకుండా ఉన్నారా? అలాగని వారు ఏమైనా ఆశ కలిగి లేకుండా ఉన్నారా? అలాగని వారు ఏమైనా ఎదురు చూడకుండా ఉన్నారా అని అంటే వారి జీవితంలో కూడా ఆశ ఉంది, ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కూడా వారికి కలగబోయేటువంటి బహుమానం కొరకైన తృష్ణ కలిగినటువంటి వారికి వారు కూడా ఉన్నారు. మనుషులే కనుక వారికి కూడా గర్భఫలాన్ని చూడాలని ఆశతోటి వారు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే వాక్యం ఎవరు సెలవిస్తూ ఉన్నారంటే నరుని ఆలోచన అనేకములు యెహోవా తీర్మానము స్థిరము. దేవుడు నిర్ణయిస్తాడు మన జీవితంలో మనకి ఏది కావాలో. దేవుడు నిర్ణయిస్తాడు మనకి ఏ కోరిక ఉందో, ఏ కొరత ఉందో, ఏ అక్కర ఉందో, ఏ అవసరం ఉందో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో. దేవుడి నిర్ణయం అనేది ఒకటి తప్పక నిలిచి ఉంది. వీరు యాజక ధర్మం చేస్తున్నటువంటి దినములు గడిచిన వృద్ధులయ్యేంత వరకు వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నప్పటికీ దేవుడు తన నిర్ణయంలో మాత్రం ఎక్కడ కూడా తొందరపడ్డా. అయ్యో వారి దినాలు గడిచిపోతాయి, వారు వృద్ధులైపోతా ఉన్నారు, వారి జీవితంలో ఈ మేలు చేయాలి, ఉపకారం చేయాలని ఆయనకు మాత్రం ఆశ లేకుండా ఉందంటే ఉంది. కానీ ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం వరకు, ఆ సమయం వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఉపకారాలు చేయడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఈ జకర్యా, ఎలిజబెత్ అనబడేటువంటి వారి భక్తి జీవితము దేవుని దృష్టికి అది అంగీకారంగా కనబడినప్పటికీ వారి జీవితంలో కొద్దిగా ఆ కొరత అనేది వారి వృద్ధాప్యం వరకు కూడా నిలిచే ఉంది. ఎక్కడో ఒక మూలన ఆ ఆశ మిగిలిపోయే ఉంది. అయితే దేవుడు ఒక నిర్ణయ కాలంలో వారి భక్తి జీవితంలో దేవుడు తన నిర్ణయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి రావాలి అంటే ఆయన వచ్చే ముందు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఒక వ్యక్తి అనేకులకు ప్రకటన చేయాలి. ఇదిగో నాకంటే గొప్పవాడు రాబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అనేకులకు పరిచయం చేయాల్సిన ఒక వ్యక్తి, ఒక నీతిమంతుడైన వాడు కావాలని దేవుడు కోరుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్యకు సహకరించేటువంటి దినాలకు ముందుగా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పడానికి బాప్తిస్మం ఇచ్చి యోహానును దేవుడు ఎన్నుకొని తన పని కొరకైనటువంటి ఆ ఆశ చేత ఆయన కొంత ఆలస్యము చేసిన వాడిగా ఉన్నాడు. చూశాడు యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోయే దినం దగ్గరకు వస్తుందని ఎరిగి ఇప్పుడు వారి చేతుల్లో చేసేవాడు మేలేంటి అంటే అక్కడ చదువుతాం 11వ వచనంలో. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనుడు, అతనికి యోహాను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి
పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ఇశ్రాయేలీయులను అనేకులను ప్రభువైన వాడి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుతురనేను. చదండి, దేవుని యొక్క దూత పలుకుతున్నటువంటి మాట జరగబోయేటువంటి పరిస్థితులను దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేలు దూత వచ్చి పలుకుతా ఉంది. జకర్యా అలాగే ఎలిజబెత్ వారి జీవితంలో దీవెనకరమైనటువంటి పలుకు ఏంటంటే, ఇదిగో నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ యొక్క గర్భమున ఒక కుమారుడు పుట్టబోతా ఉన్నాడు. ఆ పుట్టబోతున్నటువంటి కుమారుడు దేని కొరకు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రతి మానవుడి పట్ల, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఆలస్యం చేశాడు. కారణం ఏంటి? దేవుడు లేట్ చేశాడు. దానికి ఉద్దేశాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా ఆయన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు వారికి సర్విస్తాం. 17వ వచనంలో అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు. అతడి ఎవరికి ముందుగా? యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందుగా ఇతడు ప్రయాణించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల గారికంటే ముందుగా ఇతడు పుట్టాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, ఇంతకాలం జకర్యా ఎలిజబెత్ వారి యొక్క కుటుంబంలో ఈ లోటు కలిగి ఉండడానికి గల కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా ఇతడు ప్రకటన చేయాల్సింది, పరిచర్య చేయాల్సింది, దేవుని కొరకు ప్రజలను సిద్ధపాటు చేయాల్సిన పని, ఇతని ద్వారా జరిగించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు జరిగించడం కొరకై వారి జీవితంలో కొంత ఆలస్యాన్ని దేవుడు చేశాడు. అయితే ఆ ఆలస్యం వెనకాల ఎంతో గొప్ప మేలు దాగి ఉంది. ఆ మేలు ఏంటి అంటే, అతడు పిల్లల యొక్క మనసును తండ్రుల వైపుకి తిప్పుతాడు. అవిధేయులైనటువంటి బిడ్డలనేమో నీతిమంతులుగా జ్ఞానం అనుసరించి నడుచుకోవడానికి తిప్పుతాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరుస్తాడంట. ఎక్కడికి? పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పటికి యోహాను ఇంకా పుట్టలేదు. యోహాను గురించి ముందుగానే ఒక స్టేట్మెంట్ ని ముందుగానే ఇలా ఉంటాడు, ఈ పని నీ కుమారుని ద్వారా జరిగిస్తాడు అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులైనటువంటి వారికి దేవుడు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జకర్యాకి అర్థం కాల, వృద్ధాప్యం కదా, బహుకాలం గడిచిన వృద్ధుడు కదా, ఈ వయసులో నాకు పిల్లలేంటి అని అనుకునేటువంటి మదన పడతా ఉన్నాడు జకర్యా. ఏం అర్థం కావడం లేదు. జకర్యా పలుకుతున్నటువంటి మాటను బట్టి జకర్యా అంటున్నాడు, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడిచినది అని దూతతో చెప్పగా, వాపయ్య నీ అపశకున మాటలే కాదు, చేసేది దేవుడు, కార్యం చేసేవాడు దేవుడు,
నీ ఆలోచన ప్రకారంగా నీ నిర్ణయం చొప్పున నీవనుకున్నట్టుగా జరిగితే దేవుడి కార్యం ఏముంది? మన ఆలోచన కంటే దేవుడి ఆలోచన ఉన్నతమైనవి. కాబట్టి ఇక నీవు మాట్లాడడం ఆపే. ఒకవేళ మాట్లాడడం ఆపడేమో అనుకొని యోహాను పుట్టేంత వరకు జకర్యా యొక్క నోరు మూయబడిందట. మాట్లాడుతుంటే మాట రావడంలా సైగలు చేస్తున్నాడు, చేతులతో సైగలు చేస్తున్నాడు తప్పితే మాట్లాడడం రాలా. కారణం ఏంటంటే అతని నోటి ద్వారా దేవుని దూత పలుకుతున్నటువంటి మాటను అతడు శంకిస్తా ఉన్నాడు. అతడు దాన్ని నమ్మలేకపోతా ఉన్నాడు. అయ్యో ఇదేంటి నా జీవితంలో ఈ విషయం అని అనుకొని ఆయన అంటున్నాడు కదా, ఇది ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం కలిసిన అని దూతతో చెప్పగా, ఆ దూత నేను దేవుని సముఖమందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ సువర్తమానం తెలుపటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని. అదండి, ఇక మాటలు లేవు. జకర్యాకి నోటెంబడి మాట రావడం, మాట్లాడాలనుకుంటున్నాడు, మాట రావడం లేదు. యోహాను తల్లి గర్భమున పడి ఆ బిడ్డ తల్లి గర్భంలో ఎదిగి పెద్దవాడైన తర్వాత ఎప్పుడైతే ఆ బిడ్డకు పేరు పెట్టేటువంటి సమయంలో ఆ తండ్రి అయినటువంటి ఆ యొక్క జకర్యా తన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మాట చదువుదాం. ఇక్కడ 22వ వచనం నుండి, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సైకిల్ చేయించు మోగవాడైండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినమును ప్రభు ఇలాగ చేసినని 5 నెలలు ఇతరుల కంట కనపడకుండా ఉండేను. 57వ వచనం నుండి, ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరమని ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువులకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వారికి యోహానుని పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి వారికి ఏ పేరు పెట్టవలచున్నామని వారి తండ్రికి సైగలు చేసి అడిగి అతడు వ్రాత పలక తెమ్మని వారి పేరు యోహానుని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగిరి. అందును బట్టి వారు ఆ చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగిను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలు ఎంతంతటా ప్రచురమాయెను. ప్రభువు హస్తం అతనికి తోడయుండెను కనుక ఆ సంగతుల గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటి మనసులో
ఉంచుకొనిరి. చాలండి. ఇది బాప్తిస్మం నుంచి యోహాను యొక్క పుట్టుక. ఏ వయసులో యోహాను పుట్టాడనంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. చాలా మంది భక్తులైనటువంటి వారు దేవునికి ప్రణాళిక నెరవేర్చే క్రమంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి గర్భఫలాల విషయంలో వయసు దాటిపోయిన తర్వాత అబ్రహామును దేవుడు దర్శించాడు. వయసు దాటిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఘనురాలైనటువంటి స్త్రీని దర్శించాడు. దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాల్లో సంసోను అనబడేటువంటి వారి యొక్క తల్లిదండ్రులకు కూడా దేవుడు గర్భఫలాలను కూడా ఇచ్చాడు. దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడి ఉద్దేశంలో నిన్ను నన్ను ఎన్నుకున్నప్పుడు ఈ రోజు కాదు రేపైనా కానీ మన జీవితంలో ఆయన కార్యాలను, మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ఇష్టపడే దేవుడు అయ్యున్నాడు. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ఈ ఆహారమైనటువంటి ఈ భక్తులు కూడా వృద్ధాప్యంలో పుట్టినప్పటికీ దేవుని చిత్త ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చిన వాడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ ఆహారం వెనకాల చాలా ప్రణాళిక ఉంది. ఎలాంటి ప్రణాళిక అది? అతడు తల్లిదండ్రులు, ఆ బిడ్డల యొక్క మనసు తల్లిదండ్రులకు తిప్పుటప్పుడు, అలాగే అవిధులైనటువంటి వారిని నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించడానికి త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడి ఆయన ముందుగా వెళ్ళుడు కనుక మీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆషామాషిగా యోహాను యొక్క పుట్టుక జరగలేదండి. ఇది వాగ్దానంతో కూడినటువంటి పుట్టుక. ఎప్పుడు ప్రవచించారు అనంటే యోహాను పుట్టక ముందు 700 సంవత్సరాలకు పూర్వం పాత నిబంధనలో, ఇప్పుడు మనం చదివింది కొత్త నిబంధన, క్రీస్తు పుట్టిన తర్వాత దేవుని యొక్క మాటలు మనం ఇక్కడ వింటా ఉన్నాం. క్రీస్తు పుట్టక మునిపే 700 సంవత్సరాలకు పూర్వం ఇదే వ్యక్తిని గురించి రాయబడినటువంటి మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో ఆ దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు. చాలండి. ఎవరి గురించి మాట వాక్య సెలవిస్తా ఉంది. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఇలా ప్రకటన చేయాలంట ఒక వ్యక్తి. ఎప్పుడు ఈ మాటలు రాయబడ్డాయంటే యోహాను పుట్టక ముందే 700 సంవత్సరాలకు పూర్వం ఈ మాటలు ఇక్కడ ప్రవచించబడ్డాయి. ఈ మాటలు నెరవేర్చబడాలంటే యోహాను, ఎలిజబెత్, అలాగే జకర్యా అక్కడ పుట్టాలి. ఆ పుట్టాల్సినటువంటి వారు వృద్ధాప్యములో దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని వారి ద్వారా ఆ గర్భఫలంలో నుండి దేవుడి యోహానును ఎన్నుకున్నాడు. అంటే దేవుడి వాగ్దానాన్ని నెరవేర్చడానికి యోహానును దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఈ యోహాను అనబడేటువంటి ఈ వ్యక్తి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా యోహానుకు తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఎలిజబెత్ యొక్క మాటలను తల్లిదండ్రులైనటువంటి జకర్యా, ఎలిజబెత్ మాత్రమే విన్నారు, కానీ యోహాను ఏమాత్రం కూడా తెలియదు.
తెలియకుండానే ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ అతను పుట్టుక వెనకాల ఎంత వాగ్దానం ఉంది. 700 సంవత్సరాలకు పూర్వమే పలకబడిన వాగ్దానము యోహాను ద్వారా నెరవేర్చబడుతుందని, అలాగే జకర్యా ఎలిజబెత్తులతో గాబ్రియేలు దూత పలికినటువంటి మాటలు నెరవేర్చేటువంటి సమయంలో అది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కుమారుడైనటువంటి యోహాను మీద కూడా ఉంది. అంటే ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీదకి ఊరకనే వచ్చిపోడు. దేవుడి ప్రణాళిక లేకుండా నీవు నన్ను ఈ భూమి మీద అడుగు పెట్టలేదు. మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అది నెరవేర్చుకోవడానికి ఆయన మీ లోకంలో నిన్ను నన్ను కూడా పంపిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి యోహాను అనబడేటువంటి ఈ వ్యక్తి దేవుని విషయంలో అతడు తన్ను తాను గుర్తెరుగుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. యోహానులో ఉన్నటువంటి ఒక 3 క్వాలిటీస్ మనం గమనిద్దాం. యోహాను ఇప్పటి వరకు మనం చదివినటువంటి మాటలన్నీ కూడా తల్లిదండ్రులైనటువంటి జకర్యా ఎలిజబెత్ జీవితంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం ధ్యానం చేసుకుంటే వారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానాలను గుర్తెరగాల్సినటువంటి కుమారుడైనటువంటి ఈ యోహాను అనేటువంటి ఈ వ్యక్తి తన జీవితంలో ఎలా నెరవేర్చాడు, తన యొక్క ఉద్దేశం ఏమైందో గుర్తెరిగి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ యోహాను లోకరహస్యవార్త 1:13 వచనంలో, లోకరహస్యవార్త 13వ అధ్యాయము 1:13 వచనం, అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టదు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడి ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇదండి ఎవరి వాగ్దానం ఇది? యోహాను యొక్క వాగ్దానం. మనం కూడా చాలా ఆశలు పెట్టుకుంటాం మన బిడ్డల విషయాల్లో. మనం చూస్తూ ఉండగానే మన ఆశలన్నీ కనుక వాళ్ళు నీరు గారుస్తుంటే మనకెంతో బాధ. మనం ఊహించినప్పుడు ఊహలన్నీ కూడా కళ్ళ ముందు చెదిరైపోతూ ఉంటే, ఆ ఊహలన్నీ కూడా ఊహలుగానే మిగిలిపోతూ ఉంటే, మనం ఆశించినప్పుడు ఫలితాలను ఆ బిడ్డల జీవితంలో మనం చూడలేనప్పుడు మనం ఎంతగానో వేదన చెందుతాం. అంటే మనం పెట్టుకున్న ఆశ, మనం పెట్టుకున్న ఆలోచన బిడ్డ కూడా అర్థం చేసుకుంటే దానికి తగినట్లుగా ప్రయాణించగలుగుతాడు. ఒకవేళ అర్థం చేసుకోలేనప్పుడు మన ఆశలుగానే మిగిలిపోతాయి. తన ఇష్టాన్ని మాత్రం నెరవేర్చుకుంటా ముందుకెళ్ళిపోతాడు. దానివల్ల మనం సంతోషించగలుగుతామా అంటే మనం జీవితంలో మన సంతోషాన్ని చూడలేదు. దేవుడు కూడా చాలా ఆశ పెట్టుకున్నాడు. గాబ్రియేలు దూత ద్వారా పలికించబడినటువంటి మాటలు మనం చదివినటువంటి మాటలన్నింటిలో మనం ఆలోచన చేసినప్పుడు అతను గొప్పవాడై, అతను ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తల్లి గర్భంలో పుట్టినది వరకు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఇశ్రాయేలులో అనేకులు ప్రభువైన వారు దేవుని వైపునకు అతడు త్రిప్పుడు. ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడు? అతని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు దేవుడు? చాలా ఆశలు పెట్టుకున్నాడు. అతడు గొప్పవాడిగా చూడాలని కోరుకున్నాడు. రెండవది, అతడు ఎటువంటి దుర్మట్లకు లోన కాకుండా అతడు ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలని, అంత మాత్రమే కాకుండా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడి. అలాగే అనేకులను ప్రభువునకు ఆయన వైపునకు త్రిప్పేటువంటి వ్యక్తిగా అతడు ఉండాలి. ఇన్ని ఆశలు దేవుడు కలిగి ఉండి జకర్యా ఎలిజబెత్లకు ప్రేమతో దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి ఈ యోహాను దేవుడి ఉద్దేశాన్ని గుర్తెరిగిన వాడే. అతను చేస్తున్నటువంటి పని ఏంటి అంటే, మొట్టమొదటిగా యోహానులో ఉన్నటువంటి గుణం ఏంటి అంటే, యోహానట అతడు వాగ్దాన పుత్రుడు అనే పని తెలుసుకున్నాడట. నేను ఈ జీవిత కాలం మట్టుకే కాదు, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని
యోహాను గ్రహించగలిగి ఉన్నాడు. కాబట్టి యోహాను చేస్తున్న పని ఏంటి? అక్కడే మనం ఒక మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, చూసారా దేవుని ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తున్నాడు? చదువుతూ పోతా ఉంటే మనకు అర్థమవుతుంది. ఆ దినమందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యములో కేకలు కేక వేయుడని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుగట్టియు ధరించుకుని వాడు, మిడతలను అడిగితేనేయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులను బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనదలసిందా తలంచుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పును మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరుడ అగ్నితో పొట్టును కాల్చివేయనని ముందుగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నాకంటే గొప్పవాడు నా వెనకాల రాబోతా ఉన్నాడు, ఇదిగో నేను మీకు నీళ్ళలోనే బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ఆయన నీళ్ళలోను అలాగే నిప్పుల్లోను మీకు అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చేవాడు. చాలా మంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క మాటలను యోహాను అనబడేటువంటి వ్యక్తి ముందుగానే వారిని సరిచేస్తూ ఉన్నాడు. అతని గురించి వాగ్దానం చెప్పబడినట్లుగానే అతడు యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ముందుగానే అతడు అందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు, క్రమపరుస్తూ ఉన్నాడు. అంటే ఏ పని కొరకై యోహాను వచ్చాడో, ఏ పని కొరకై యోహాను పట్ల వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం నెరవేర్చడానికి యోహాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మర్చిపోయినట్లుగా లేదు. యోహాను యొక్క ప్రయత్నము ఆయన వాగ్దానం నెరవేర్చడానికి అతడు ఇష్టపడతా ఉన్నాడు. యోహాను గురించి ఏదైతే ప్రవచించిన మాటల ప్రకారంగా అతడు జీవించడానికి అతడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే నీ గురించి నా గురించి కూడా దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయనకున్నటువంటి ఆశ, ఆయనకున్నటువంటి ఆలోచనను మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం.
1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రేమ యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని. చూసారా, ఎవరి కోసం అన్నా? నీవు నేను మనం ఈ భూమి మీద ఉంది తన కోసము ముందుగానే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను అదండి బాప్తిస్మం ఇచ్చి యోహానును మాత్రమే కాదు ఆయన ఏర్పరచుకుంది, నిన్ను నన్ను కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం? ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా, అంటే ఆయనకు మహిమకరంగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులుగా నిన్ను నన్ను చూడాలి. ఆయనకు మహిమ తీసుకొచ్చే వ్యక్తులుగా, ఆయన మహిమపరిచేటువంటి వ్యక్తులుగా నిన్ను నన్ను చూడాలని దేవుడు కోరుకుంటూ ఆయన దయాసంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జకర్యా, ఎలిజబెత్ వారి జీవితంలో దాంప్యమందు దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి యోహానును ఎన్నుకున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను కూడా ఆ దేవుడే ఎన్నుకున్నాడు. యోహాను ఏం చేస్తాడు? పుట్టినటువంటి యోహాను తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆ తండ్రికి ఉద్దేశానికి తగినట్లుగా అతడు అనేకులను క్రమపరుస్తూ ఉన్నాడు, అనేకులను తన కుమారుని వైపు తిరుగుతూ ఉన్నాడు, అనేకులను దేవుని వైపు తిరపడానికి అతడు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అతడు దేవుని కొరకు నియమించబడ్డాడు అనేటువంటి స్పృహ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన చిత్త ప్రణాళికలో ఉన్నామనేటువంటి విషయాన్ని ఎరిగిన వారమై ఆ ప్రకారంగా నడవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల వంచుదా. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశము